చూడాలి. రోడ్డు మీద కళ్ళున్నోడు డాష్ ఇచ్చాడు అనుకోండి, కోపం వస్తుంది. ఒక కళ్ళు లేని కబోది కనపడక మిమ్మల్ని గుద్దాడు అనుకోండి, మీకేమనిపిస్తుంది? ఫస్ట్ తిడతారు, చూడంగానే అయ్యో కళ్ళు లేవా ఆయనకి, నేను అనవసరంగా తిట్టేశానే అనిపిస్తుంది. ఈ లోకాన్ని చూస్తే కూడా మనకు అట్లాంటి జాలి కలగాలి. అప్పుడే మనం వాళ్ళకి ప్రేమించి సువార్త చెప్పగలం. అప్పుడే వాళ్ళు కీడు చేసినా మనం వాళ్ళకి మేలు చేయగలం. యేసు ప్రభు వారి ఈ హృదయం శత్రువుని కూడా ప్రేమించే హృదయం, హింసించే వారిని సైతం క్షమించే హృదయం, క్షమించమని దేవుణ్ణి వేడుకుండేటువంటి హృదయం. ముగించక ముందు మీ అప్లికేషన్ కోసం ఒకటి అడుగుతాను. ఎప్పుడైనా మీ అత్తగారి గురించి తిట్టుకున్న కోడళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ ఆ అత్తని క్షమించమని అడిగిన కోడళ్ళు ఉన్నారా? కోడల గురించి తిట్టుకున్నటువంటి అత్తలు ఉన్నారు, కానీ ఆ కోడల్ని క్షమించమని అడిగినటువంటి అత్తలు ఉన్నారా దేవుడిని? ఒకవేళ మీరు క్షమించలేకపోతే క్షమించేలా చెయ్యి ప్రభువా అని ప్రాధేయపడినటువంటి అత్తలు కోడళ్ళు ఉన్నారా? భార్యలు భర్తలు ఉన్నారా? ఇరుగు పొరుగులు ఉన్నారా? శత్రువులు ఉన్నారా?